హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలోని ఇందిరమ్మ టవర్లలో ఫ్లాట్ల కేటాయింపునకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి లాటరీ ద్వారా ఎల్ఐజీ ఫ్లాట్లు కేటాయించనున్నారు. ఈ నెల 31 వరకు రోజుకు 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో డ్రా తీసేందుకు హౌసింగ్ బోర్డు ఏర్పాట్లు చేసింది. క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కోసం 40,900 మంది దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ ఇందిరమ్మ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియపై మా ప్రతినిధి నగేష్ చారి గ్రౌండ్ రిపోర్ట్. శర్మ, క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్లలో ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ రేపు జరగనుంది. రేపటి నుంచి 4 రోజుల పాటు రోజుకు 4 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయించనున్నారు. మొత్తం హైదరాబాద్ క్యూర్ పరిధిలో అంటే జీహెచ్ఎంసీ, మల్కాగిరి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఈ ఇందిరమ్మ టవర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా మొత్తం 26 నియోజకవర్గాల్లో 12,800 నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రభుత్వ స్థలాలు, హౌసింగ్ బోర్డు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట ప్రాథమికంగా ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. మొదట 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 16 నియోజకవర్గాల్లో 60,000 పైగా దరఖాస్తులు చేశారు. అందులో కొంతమంది అనర్హులు, అంటే ఇప్పటికే హైదరాబాద్లో ఇల్లు లేదా ఫ్లాట్ ఉన్నవారు, లేదా కార్లు ఉన్నవారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, ఇలాంటి వారు దాదాపు 20,000 మంది పోగా మిగతా 40,900 మందిని అర్హులుగా హౌసింగ్ బోర్డు గుర్తించింది. వారికి ఫ్లాట్లను కేటాయించనున్నారు. రేపటి నుంచి రోజుకు 4 నియోజకవర్గాలలో లాటరీ తీయనున్నారు. లాటరీకి సంబంధించి ఇప్పటికే హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేసింది. వీటన్నిటిని కూడా పూర్తిగా పారదర్శకంగా ఈ లాటరీ ప్రక్రియ ఉంటుందని హౌసింగ్ బోర్డు తెలిపింది. ఎక్కడ కూడా మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండదని, ఇందులో రికమెండేషన్స్కు ఎలాంటి అవకాశం ఉండదని హౌసింగ్ బోర్డు కమిషనర్ వైస్ చైర్మన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైనా తాము ఫ్లాట్లు ఇప్పిస్తామని, లాటరీలో రాకపోయినా తాము మాట్లాడతామని ఇలాంటివి చెప్తే ఇవన్నీ కూడా బోగస్ అని, అలాంటి వాటి మాటలను నమ్మవద్దని హౌసింగ్ బోర్డు చెప్తుంది. మొత్తం మీద రేపు లాటరీ ద్వారా ఎంపికైన తర్వాత అంటే ఇప్పటికే దరఖాస్తుతో పాటు 10,000 రూపాయలు ఈఎండి చెల్లించారు. అది పోగా అంటే మొత్తం 6 లక్షల రూపాయలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ ఫ్లాట్ విధానం, ఈ కేటాయింపుకు సంబంధించి మొత్తం 11 లక్షల రూపాయలు నిర్మాణ ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఉచితంగా సబ్సిడీ ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షలు ఇస్తున్నారు కాబట్టి అదే పద్ధతిగా 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. మిగతా 6 లక్షలు రేపు కేటాయింపు జరిగిన తర్వాత లబ్ధిదారులు చెల్లించాలి. అయితే ఒకేసారి చెల్లించాల్సిన అవసరం ఉండదు. మొదటగా అంటే వారం రోజుల్లో 1,00,000 రూపాయలు చెల్లించాలి. ఆ తర్వాత మొత్తం 4 విడతల్లో, అంటే ఇందిరమ్మ పథకానికి 4 విడతల్లో ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే ఇందులో కూడా 4 విడతలుగా, అంటే వాటి నిర్మాణ స్థాయిని బట్టి స్లాబులు పడ్డ తర్వాత ఒకటి, అంటే గోడలు వేసిన తర్వాత, అదేవిధంగా మొత్తం నిర్మాణం పూర్తి స్థాయి అలాట్మెంట్ అయిపోయిన తర్వాత, వీటన్నిటి తర్వాత దశల వారీగా 6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ లాటరీలో ఇల్లు రాకపోయినట్లయితే వారు చెల్లించిన 10 లక్షల రూపాయలు కూడా హౌసింగ్ బోర్డు ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. వాటికి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని కూడా ప్రభుత్వం స్పష్టంగా చేస్తుంది. అయితే ఒకవేళ రాకపోయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేవలం పైలట్ ప్రాజెక్టు మాత్రమే, అంటే ఒక నియోజకవర్గంలో 4 టవర్లలో 480 ఫ్లాట్లు మాత్రమే నిర్మిస్తున్నారు. మొత్తం క్యూర్ పరిధిలో 1,00,000 ఫ్లాట్లు నిర్మించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఆ తర్వాత నిర్మించబోయే మిగతా దశల్లో కూడా ఒకవేళ ఇప్పుడు రాకపోయినా ఆ తర్వాత కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంటుంది. అయితే అదేవిధంగా ఇప్పటికే తిరస్కరించిన రిజెక్ట్ అయిన వారు కూడా ఒకవేళ ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్లయితే త్వరలో ఎంఐజీ పథకం కూడా చేపట్టబోతున్నారు. కాబట్టి అందులో కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని కూడా ప్రభుత్వం స్పష్టంగా చేస్తుంది. మొత్తం మీద రేపటి నుంచి వచ్చే లాటరీలో వచ్చిన వారందరూ కూడా 4 విడతల్లో 6 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే నిర్మాణ ప్రక్రియను కేపీహెచ్పీలో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. సెప్టెంబర్ మొదటి వారంలో మొత్తం మీద ఈ 16 నియోజకవర్గాలు కూడా ఒకేసారిగా ప్రారంభించాలని హౌసింగ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దీనికోసం 800 కోట్ల రూపాయలను ప్రభుత్వం దాదాపు మంజూరు చేసింది. అదేవిధంగా మరో 4 నియోజకవర్గాల్లో కూడా ఆ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ముషీరాబాద్, అదేవిధంగా చంద్రాయనగుట్ట, మిగతా ఉప్పల్, ఇలాంటి 4 నియోజకవర్గాలు ఇప్పటికే ప్రారంభమైంది. అవి కూడా సెప్టెంబర్ 3వ తేదీతో వాటి దరఖాస్తులు గడువు ముగియనుంది. అదేవిధంగా మిగతా నియోజకవర్గాల స్థలాలు అన్వేషిస్తున్నట్టుగా హౌసింగ్ బోర్డు చెప్తుంది. మొత్తం మీద 1,00,000 నిర్మాణాలు చేపట్టాలని పెట్టుకుంది. మొత్తం మీద ఏడాది లోపు, అంటే ఇప్పుడు ప్రారంభించి వచ్చే బోనాల లోపే వారందరికీ కూడా వారు గృహ ప్రవేశాలు చేసే విధంగా దశల వారీగా నిర్మాణ ప్రక్రియ చేపడతామని హౌసింగ్ బోర్డు చెప్తోంది. శర్మ.